ఈ నెల మొదటి వారంలో విజయవాడను ముంచెత్తినటువంటి వరదలు అందరికీ తెలిసిందే. ఇదే సందర్భంలో కృష్ణానదికి ఎప్పుడూ లేనటువంటి విధంగా గత 50 ఏళ్లలో ఎప్పుడూ రానటువంటి విధంగా భారీ స్థాయిలో వరద వచ్చి చేరిన విషయం కూడా తెలిసిందే. 11.9 లక్షల క్యూసెక్ల వరద ప్రకాశం బ్యారేజ్ని తాకింది. ఇదే సందర్భంలో ఒక 5 బోట్లు కొట్టుకుని వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లను ఢీకొనటం, అవి ఒక 2 ధ్వంసం అవటం ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ బోట్లు యాదృచ్ఛికంగా వరద ప్రవాహానికి న్యాచురల్గా కొట్టుకు వచ్చాయా, లేదా ఈ బోట్లలో ఏదైనా సరే ఒక కుట్ర కోణంతో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు వీటిని వదిలేరా అనేటువంటి అనుమానాలు ప్రభుత్వం వ్యక్తపరిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని పలుసార్లు మీడియా ముందు కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు, అలాగే బ్యారేజ్ నిర్వహణ అధికారులు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో విజయవాడ పోలీసులు దీని మీద విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ఇవి మాజీ ఎంపీ నందిగామ సురేష్కి సంబంధించినటువంటి అనుచరులవని, ఇవి ఉద్దండరాయనపాలెంలో ఉండాల్సినటువంటి ఈ బోట్లని వరదకి ఒక్కరోజు ముందు గొల్లపూడికి తీసుకురావడం జరిగిందని, లంగరు వేయకుండా వీటిని ప్లాస్టిక్ తాళ్లతోటి కట్టేసినటువంటి నేపథ్యంలో 3 బోట్లని ఒకటే తాడికి కట్టేసినటువంటి నేపథ్యంలో వరద ఉధృతికి అవి కొట్టుకొని వచ్చి కౌంటర్ వెయిట్లను ఢీకొనటం జరిగింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ బోటు యజమానులుగా చెప్తున్నటువంటి ఉషాద్రి అనేటువంటి వ్యక్తిని, రామ్మోహన్ అనేటువంటి వ్యక్తిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం.